పద్యాలు, ఎక్కాలు కంఠతా పట్టడం. బై హార్టింగ్ పోయమ్స్ అండ్ టేబుల్స్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 2 బట్టి స్మృతి. రోట్ మెమొరీ. బట్టి స్మృతి అంటే ఒక విషయం అర్థం కాకపోయినా కేవలం పదే పదే చదవడం వల్ల ఒక విషయం గుర్తు పెట్టుకున్నట్లయితే దానిని బట్టి స్మృతి అంటారు. ఇక్కడ పద్యాలు కానీ ఎక్కాలు కానీ అర్థం కాకపోయినా ఎక్కువసార్లు బైహార్ట్ చేయడం వల్ల గుర్తున్నట్లయితే ఆ స్మృతిని బట్టి స్మృతి అంటాము. ఈ కింది పద్ధతిలో స్మృతి తక్కువ. ఇన్ దిస్ మెథడ్ మెమొరీ ఈజ్ లో. ఆన్సర్ ఆప్షన్ 3 బట్టి స్మృతి. రోట్ మెమొరీ. బట్టి పద్ధతిలో ఏ విషయం అయినా చాలా తక్కువ కాలం గుర్తు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విషయం అవగాహన చేసుకోకుండా చదువుతాం కాబట్టి చాలా తక్కువ కాలం గుర్తు ఉంటుంది. రాజేష్ ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకొని గుర్తుంచుకుంటాడు. అతని స్మృతి రకం. రాజేష్ రిమెంబర్స్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్టర్ త్రూ అండర్స్టాండింగ్ హిస్ మెమొరీ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 1 తార్కిక స్మృతి. లాజికల్ మెమొరీ. ఇక్కడ రాజేష్ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకొని గుర్తుంచుకుంటాడు కాబట్టి అతని స్మృతి రకం వచ్చి తార్కిక స్మృతి. ప్రయోగాలు చేసి గుర్తుంచుకునే స్మృతి రకం. మెమరైజింగ్ త్రూ ఎక్స్పెరిమెంటేషన్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 3 క్రియాత్మక స్మృతి. యాక్టివ్ మెమొరీ. ఏదైనా ఒక విషయాన్ని చేసి కానీ లేదా అనుభవంతో కానీ లేదా నాటకీకరణతో కానీ చేసి గుర్తు పెట్టుకున్నట్లయితే దానిని క్రియాత్మక స్మృతి లేదా యాక్టివ్ మెమొరీ అంటాము. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఇన్ దిస్ టైప్ ఆఫ్ మెమొరీ ద కంటెంట్ ఈజ్ ఇన్ మెమొరీ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఆన్సర్ ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. యాక్టివ్ మెమొరీ. మనము ఏదైనా పని చేసి కానీ లేదా ప్రయోగం చేసి కానీ ఒక విషయం గుర్తున్నట్లయితే దానిని క్రియాత్మక స్మృతి లేదా యాక్టివ్ మెమొరీ అంటాము. మనం ఏదైనా పని చేస్తే అది ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది. రవి తాను బాల్యంలో నేర్చుకున్న ఎక్కాలను పద్యాలను ఇప్పటికీ కూడా తప్పులు లేకుండా చెప్పగలుగుతాడు. అతని యొక్క స్మృతి. రవి ఈజ్ ఏబుల్ టు రిసైట్ మ్యాథమెటికల్ టేబుల్స్ అండ్ పోయమ్స్ దట్ హీ హ్యాడ్ లర్న్ట్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ వితౌట్ మిస్టేక్స్. హిస్ మెమొరీ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 2 దీర్ఘకాలిక స్మృతి. లాంగ్ టర్మ్ మెమొరీ. ఏదైనా ఒక విషయం నేర్చుకున్న తర్వాత దానిని ఎప్పుడు అడిగినా నువ్వు చెప్పగలుగుతుంటే దానినే దీర్ఘకాలిక స్మృతి లేదా లాంగ్ టర్మ్ మెమొరీ అంటారు. దీర్ఘకాలిక స్మృతిని శాశ్వత స్మృతి అని కూడా అంటారు. బస్ సీట్ నెంబర్ గుర్తు పెట్టుకోవడంలోని స్మృతి. ద మెమొరీ ఇన్ రిమెంబరింగ్ బస్ సీట్ నెంబర్. ఆన్సర్ ఆప్షన్ 4 స్వల్పకాలిక స్మృతి. షార్ట్ టర్మ్ మెమొరీ. ఏదైనా ఒక విషయం కేవలం 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే మనకు గుర్తున్నట్లయితే దానిని స్వల్పకాలిక స్మృతి లేదా షార్ట్ టర్మ్ మెమొరీ అంటారు. బస్ సీట్ నెంబర్ కేవలం మనము ఆ సీట్లో కూర్చునే వరకు మాత్రమే కావాలి కాబట్టి దానిని ఎక్కువసేపు మనము గుర్తుపెట్టుకోము. దీనినే స్వల్పకాలిక స్మృతి లేదా షార్ట్ టర్మ్ మెమొరీ అంటాము. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. ఇన్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ మెమొరీ ద స్టూడెంట్ రిమెంబర్స్ the concept
త్రూ అండర్స్టాండింగ్. ఆన్సర్ ఆప్షన్ 3 తార్కిక స్మృతి, లాజికల్ మెమొరీ. ఇక్కడ విద్యార్థి ఒక విషయాన్ని బాగా అవగాహన చేసుకొని లేదా బాగా అర్థం చేసుకొని గుర్తుంచుకుంటాడు కాబట్టి ఈ స్మృతిని మనము తార్కిక స్మృతి లేదా లాజికల్ మెమొరీ అంటాము. స్వల్పకాలిక స్మృతి యొక్క కాల వ్యవధి. ద డ్యూరేషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ మెమొరీ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 4 30 సెకండ్స్. స్వల్పకాలిక స్మృతిని తాత్కాలిక స్మృతి లేదా షార్ట్ టర్మ్ మెమొరీ అని కూడా అంటారు. 20 నుండి 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి. ద మెమొరీ దట్ రీటైన్డ్ ఫర్ 20 to 30 సెకండ్స్. ఆన్సర్ ఆప్షన్ 2 స్వల్పకాలిక స్మృతి, షార్ట్ టర్మ్ మెమొరీ. ఈ షార్ట్ టర్మ్ మెమొరీనే స్వల్పకాలిక స్మృతి లేదా తాత్కాలిక స్మృతి అని కూడా అంటారు. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ స్మృతి. విజయ్ రిమెంబర్స్ ఎనీ కాన్సెప్ట్ బై డూయింగ్ ఇట్ ఎక్స్పెరిమెంటలీ. ద మెమొరీ ఆఫ్ విజయ్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, యాక్టివ్ మెమొరీ. ఇక్కడ విజయ్ ఒక కాన్సెప్ట్ని ఎక్స్పెరిమెంటల్గా చేసి గుర్తుంచుకుంటాడు కాబట్టి దీనినే క్రియాత్మక స్మృతి లేదా యాక్టివ్ మెమొరీ అని అంటాము.